హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏంటంటే కిచెన్ వేస్ట్ ఇద్దాం ఇట్లకి మొక్కలకి. కొంచెం తవ్వుకున్నాను ఇందాక నేను, కొంచెం ఇట్లాగా ఏర్ల పక్కన కొంచెం వంగ మొక్క పువ్వులు వచ్చి మళ్ళీ రాలిపోతుంది బలం లేక, అందుకనేసి కొంచెం ఉల్లిపాయ తొక్కలు వేస్ట్ అంతా కొంచెం ఇచ్చేద్దాం. ఇందులో కొంచెం ఇచ్చేసి అన్నం కూడా ఉంది. పక్కకి ఇచ్చుకుంటే ఏళ్ళ దగ్గర కాకుండా ఇది మందార మొక్క ఉంది, దీనికి కూడా కొంచెం ఇలా దీనికి కూడా సైడ్కి ఇచ్చుకుంటే ఇప్పుడిప్పుడే కొంచెం మొగ్గలు వస్తున్నాయి. నేను కొన్నిటికి ఒక్కొక్క దానికి ఇస్తున్నాను అనమాట కిచెన్ వేస్ట్. ఈరోజు దీనికి ఇచ్చాను. చిక్కుడు మొక్క రీసెంట్ పెట్టింది, ఇదిగో పువ్వులు వస్తుంది చూడండి. ఇది చెట్టు చిక్కుడులా ఉంది. నా దగ్గర 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి అల్లుకునే తీగలాగా పాకేది, ఒకటి మొక్కలా ఉండేది. ఇది చెట్టు చిక్కుడే, ఎందుకంటే దీనికి త్వరగా వచ్చేస్తుంది, పాకటం లేదు ఇది. ఇంకా దీనికి వెంటనే వచ్చాయి చూడండి మొక్కలు. ఇది నాకు తెలిసి ఇది చెట్టు చిక్కుడు, ఇది పాకే చిక్కుడు. పాలకూర విత్తనాలు ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఇంకోటి కూడా పాతుకున్నాను ఈ పక్కన చిగురు వస్తుంటే. ఇది చూసారా, ఇది కూడా చిక్కుడు విత్తనాలు మొన్న పెట్టే వచ్చాయి. ఒకటి వచ్చింది, ఇంకోటి మొలకెత్తుంది. ఈ మధ్య మొక్కలు వీడియోలు చేయనందుకు కావక టైం ఉండక చేయట్లేదు, కానీ ఇవన్నీ వీకేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో తోటకూర మొక్కలు బాగా వచ్చేసాయి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మల్లె మొక్క ఒకటి, తర్వాత చామంతి ఒకటి ఉంది. ఇవి ఉండడం వల్ల ఇవి పెరగటం లేదు. ఈ తోటకూర అయితే చాలా వచ్చేసింది మన తోటలో, లాగలేకపోతున్నాం కూడా, వచ్చేసింది. తీసేసుకున్నాం ఈ తోటకూర మొక్కలు. ఎందుకు ఎక్కువ వచ్చినా తినలేము, చేయలేము, మరి హెవీగా వచ్చేస్తుంది. ఎంత తింటాము. మొన్నే రీసెంట్గా 2-3 సార్లు ఇచ్చేసాను. ఇది ఏదో ఉంది ఇక్కడ, ఇంకేదో మొక్క వచ్చింది. కొంచెం ఇట్లా దులిపిస్తుంటే ఇందులోనే మట్టి అందులోనే పడిపోతుంది, ఇబ్బంది ఉండదు. ఇలా తీసేసుకుంటే అబ్బో వెళ్ళిపోతున్నది మొత్తం. ఎందుకంటే ఈ ఉండటం వల్ల ఈ పక్కన ఉండే మొక్కలకి ఇబ్బంది అయిపోతుంది. అవి ఎదుగుతలేదు, ఎదగనిస్తలేదు వాటిని. అన్నీ తోటకూర ఎక్కువ ఉన్నాయి. చూసారా, ఇది చామంతి మొక్క ఉంది. అందులో చామంతి మొక్క రావాలా. తర్వాత ఇగో మల్లె మొక్క కూడా కొమ్మ పెట్టాను అనమాట, అది వచ్చింది చూడండి, చిగురు వస్తుంది. వాటికి ఇబ్బంది అవుతుంది ఈ తోటకూర మొక్కలు ఉండవు. ఇది చూసారా ఎలా పడిపోయిందో. మళ్ళీ ఇది మాటపాటికి పెడుతున్నాను, మాటపాటికి పడిపోతుంది. ఎన్నిసార్లు పెట్టినా బరువు ఎక్కువైపోయింది, దానివల్ల పడుతుంది. లాస్ట్ ఇయర్ మొక్కల్లో ఇది ఒకటే బతికుంది. మరి ఇది ఏ కలర్ అన్నది తెలియట్లేదు. నాకు తెలిసి మెరూన్ కలర్ అయినా అవ్వాలి, లేదా ఎల్లో కలర్ అయ్యి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. చామంతి మొక్కలు ఎంత నీట్గా పెంచినా ఇయర్ వచ్చేసరికి మొక్కలు మిగలటలేదు. ఇది చూసారా, ఈ కమలా అయితే ఎన్నాళ్ళయిందో. ఈ కమలాబండి మొక్క అయితే ఇది ఏం చేశానంటే ఒక దీంట్లో పెట్టేశాను, కవర్లోని. ఇది నీడలోనైతేనే వస్తుంది ఫ్రెండ్స్, నీళ్ళలోనైతే మంచిగా వస్తుంది. ఇది బాగా నీడ ఉండాలి. కానీ ఈ పళ్ళు చాలా బాగుంటాయి. ఏంటంటే ఆరెంజ్, బాగా తొక్క ఆరెంజ్ కలర్లో ఉండి స్వీట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. స్వీట్ పులుపు ఎక్కువ ఉండదు, స్వీట్ ఎక్కువ ఉంటుంది.
చూడండి కొమ్మ పాతాను కదా, అప్పుడే మల్లె మొక్క మళ్ళీ కొమ్మలు పాతగానే ఇక చూసారు మొగ్గలు వచ్చాయి. పెద్ద మొక్క ఉంటే ఒకటి అది నాటుకున్నాను, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2 మొక్కలు ఇంకా ఎక్స్ట్రా వచ్చినట్టు మనకి. తులసి మొక్క ఉండడం వల్ల మొత్తం అంతా మంచి స్మెల్ వస్తుంది. తులసి మొక్కలు ఎక్కువ పెంచుతాం, ఎక్కువ అంటే వాటిలంతా అవే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మనం పెంచకపోయినా. ఒక వంగ మొక్క ఉంది, ఇది కూడా ఇక తోటకూరవే ఎక్కువ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇందులో కూడా తోటకూర తీసేద్దాం ఫుల్గానే. ఇవే మస్తు పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ అసలు మొక్కలుకి బలం ఉండాలంటే ఇలాంటివన్నీ తీసేసేయాలి. ఇక పక్కన బెస్ట్గా మలిసిన మొక్కలన్నీ తీసేసేయాలి, అప్పుడే అసలు మొక్కలు బాగా పెరుగుతాయి. అది కాక ఎండ తగలాలి ఫ్రెండ్స్, ఎండ తగలకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎండ తగలాల ఏ మొక్కలకైనా, ఎండ మంచిగా తగిలితే అప్పుడు మిల్లీ బగ్స్ అంటారు కదా, అవి కూడా రావు. ఏంటంటే ఎండ బాగా తగులుతూ ఉంటే మట్టి కూడా కొంచెం దీనిగా ఇదవుతుంది అనమాట. మట్టిలో ఉన్న కొంచెం తేమ ఇదయ్యి దీనికి ఇంకోసారి ఇద్దాం కిచెన్ వేస్ట్. సరే వేర్లు అనుకుంటున్నాను, కొంచెం వేర్లు అవి కొంచెం కప్పెడదాం, మంచిగా ఉంటుంది. ఇందులో కూడా తోటకూర ఎంత తీసినా అంతా నేను కిందన ఇది పాతాను అన్నీ చేశాను, కానీ దీనికి వంకాయ వచ్చే సంగతే గమనించలేదు. మీకు చెప్పటం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఇందులో చూసారా ధానియా సీడ్స్ వేసాను కదా, చిన్నగా వచ్చేసి ఇదిగా చూడండి చిన్న సీడ్స్ వచ్చాయి. ఇందులో కూడా తోటకూర మొక్కలు ఉన్నాయి కదా, తీసేద్దాం. చూడండి ఇది మందారం ఉంది ఇందులో, తీసేద్దాం ఫ్రెండ్స్. ఇందులో కూడా మొక్కలు లేకపోతే ఏంటి ఇలా వచ్చేస్తుంటే హెవీగా కష్టమైపోతుంది.